హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారుగా, దీన్నే బ్లాక్ మాంబా అంటారు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన పాముల్లో ఇది ఒకటి. అలాగే భూమిపైన ఉన్న పాముల్లో అన్నిటికంటే చాలా వేగంగా వెళ్ళగలిగే పాము కూడా ఇదే. అలాగే ఆఫ్రికాలో అత్యంత ప్రమాదమైన విషం ఉన్న పాముల్లో ఇది రెండవది. ఆఫ్రికాలో ఈ పాము గురించి చాలా భయంకరంగా చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని వేల మంది అక్కడ ఈ పాము విషం వల్ల చనిపోయారంట. ఇంత భయంకరమైన ఈ పాముకి బ్లాక్ మాంబా అనే పేరు ఎలా వచ్చిందంటే, ఈ పాము యొక్క శరీరం ముదురు గోధుమ రంగులో కనిపిస్తూ మీరు ఎక్కడి నుంచి చూసినా నలుపు రంగులో ఉండేటట్లు మీకు కనిపిస్తుంది. ఈ విధంగా ఈ పాము నల్లగా ఉండడం వల్ల, అంతేకాకుండా దీని నోట్లోపల భాగం ఏది చూసినా మీకు ఆఖరికి నాలుక, దవడలు, నోట్లోపల భాగం అంతా చూసినా మీకు ముదురు నలుపు రంగులోనే కనిపిస్తుంది. ఈ విధంగా దీనికి నోటి లోపల భాగంతో పాటు శరీరం మొత్తం కూడా బ్లాక్లో కనిపిస్తుంది. కాబట్టి దీనికి బ్లాక్ మాంబా అంటారు. ఇది చాలా వేగంగా భూమిపైన పాకుతుందని మీకు చెప్పాను కదా. ఇంత స్పీడ్గా ఎందుకు పాకుతుందంటే, ఇది ఎవరిపైన దాడి చేయడానికి మాత్రం కాదు. ఎవరైనా దీనిపైన అటాక్ చేస్తారని ఏవైనా శబ్దాలు కానీ అలికిడి కానీ వినిపిస్తే ఇది అక్కడ నుంచి స్పీడ్గా పారిపోవడానికి అంత వేగాన్ని కలిగి ఉంటుంది. అంతేకాక దీనిపైన ఎవరైనా కావాలని దాడి చేసినా, ఏ జంతువైనా దీని జోలికి వచ్చినా ఇది మిగతా పాముల్లాగా ఒకసారి రెండుసార్లు కాకుండా చాలా ఎక్కువ సార్లుగా దాడి చేస్తుంది. ఈ విధంగా ప్రతి దాడిలో కూడా చాలా విషాన్ని చిమ్ముతుంది. ఈ విషం మనిషి వెంట్లోకి వెళ్ళిందంటే కొన్ని నిమిషాల వ్యవధిలోనే చనిపోతాడు. PBS నేచర్ అనే వాళ్ళ పరిశోధనలో ఏం తెలుస్తుందంటే, ఈ పాము విషం వల్ల ప్రతి సంవత్సరం ఆఫ్రికాలో సుమారుగా కొన్ని వేల మంది చనిపోతున్నారంట. వాళ్ళకి ట్రీట్మెంట్ అందే సమయం లోపలే చనిపోతున్నారంట. ఈ పాములు కామన్గా 8 నుంచి 10 అడుగుల వరకు ఉంటాయంట. కానీ కొన్ని పాములు 14 నుంచి 15-16 అడుగుల వరకు కూడా పెరుగుతాయంట. వీటి జీవితకాలం సుమారుగా 11 సంవత్సరాలు ఉంటుందంట. ఇవి ఎక్కువగా సౌత్ మరియు ఈస్ట్ ఆఫ్రికా సవాన్నా ప్రాంతంలో ఉంటాయి. కొండలు, గుట్టలు, అలాగే ఓపెన్గా ఉండే వుడ్లాండ్స్లో కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ పాములు ఎక్కువగా పడుకునే ఉంటాయంట. అవి కూడా రాళ్ళ కింద, చిన్న చిన్న చెట్ల కింద, పొదల కింద, ఓపెన్గా ఉండే గడ్డి మైదానాల్లో కూడా ఇవి ఎక్కువగా పడుకునే కనిపిస్తుంటాయంట. ఇవి కానీ మనుషుల్ని వెంటాడాయంటే మాత్రం మనిషి తప్పించుకోవడం ఇంపాసిబుల్ అంట. ఎందుకంటే ఇవి సుమారుగా గంటకి 19 కిలోమీటర్ల వేగంతో పాకుతుంటాయంట. ఈ విధంగా ఇవి ఎంత స్పీడ్గా భూమిపైన పాకినా అవి వేరే వాళ్ళ యొక్క దాడి నుంచి తప్పించుకోవడానికే ఆ విధంగా వెళ్తాయి, కానీ అటాక్ చేయడానికి మాత్రం ఎక్కువగా ఈ స్పీడ్తో వెళ్ళవంట. ఈ బ్లాక్ మాంబా కానీ ఎవరిపైన అటాక్ చేసిందంటే తన శరీరంలో 3వ వంతు భాగాన్ని గాల్లోకి లేపుతుందంట. అదేవిధంగా విషాన్ని చిమ్మేటప్పుడు లేదా కాటు వేసేటప్పుడు తన తలని 4 అడుగులు ఎత్తు వరకు ముందుకు లేపుతుందంట. ఈ పాములు ఆహార వేట కోసం ఎక్కడికైనా వెళ్ళినా అవి ఏ ప్లేస్ నుంచి వెళ్తాయో తిరిగి అదే ప్లేస్కి వచ్చి పడుకుంటాయంట. ఇవి కొన్నిసార్లు సింగిల్గా కాకుండా గ్రూప్స్గా కూడా కనిపిస్తుంటాయంట. ఈ పాములు వేటాడే పద్ధతి చాలా వింతగా ఉంటుందంట. ఇవి తనకన్నా చిన్న జంతువులైన పక్షులని, ఎలకలని, చిన్న చిన్న ఉడుతలని, ఇలాంటి వాటిని ఎక్కువగా ఆహారంగా తింటుందంట. ఇది ఏదైనా జంతువుని ఆహారంగా తినాలి అనుకుంటే మొదట తన నోటితో ఆ జంతువుని పొడిచి తన విషాన్ని ఎక్కిస్తుందంట. దీని విష ప్రభావం వల్ల నెమ్మదిగా మైకం వచ్చి పడిపోతుందంట. కొన్నిసార్లు చచ్చిపోతుందంట. ఆ జంతువు ఆ విధంగా పడిపోయి చచ్చిపోయేటంత వరకు ఈ బ్లాక్ మాంబా దాన్ని ఫాలో అవుతూ వెంబడిస్తూ అది పడిపోయిన తర్వాత దాన్ని పట్టుకొని ఆహారంగా తింటుందంట. ఇది జంతువుల్ని అమాంతంగా ఒకేసారి మింగి ఆహారంగా తింటుందంట. ఈ బ్లాక్ మాంబా పాముల్లో ఆడపాముల కోసం మగపాములు ఎక్కువగా ఫైట్స్ చేస్తుంటాయంట. ఇవి సుమారుగా 6 నుంచి 25 వరకు గుడ్లను పెడుతుంటాయి. వీటిలో ఆడపాములు గుడ్లు పెట్టిన తర్వాత మళ్ళీ ఆ గుడ్ల గురించి ఆ ఆడపాములు అస్సలు పట్టించుకోవంట. ఈ బ్లాక్ మాంబా విషంలో 2 చుక్కలు కానీ మనిషి శరీరంలో కలిసిందంటే మనిషి వెంటనే చనిపోతాడంట. అంటే ఈ బ్లాక్ మాంబా విషం ఎవరి శరీరంలోకి అయితే వెళ్తుండో వాళ్ళ యొక్క కాళ్ళు, చేతులు, శరీర భాగాలు నెమ్మదిగా చచ్చుబడిపోయి ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉండిపోతుందంట. ఇప్పటికున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఈ పాము పొడిచిన వారిలో 100కి 100% చనిపోయారంట. ఈ పాము ఎవరినైనా పొడిస్తే వాళ్ళు మినిమం 30 నిమిషాల నుంచి 3 గంటల్లో శరీరం అంతా చచ్చుబడిపోయి కక్కుకుంటూ చనిపోతారంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.